హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అలాగే ఫుల్ బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. వీడియోకి మాత్రం మీరు లైక్ ఇచ్చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు హైప్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట. ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి బుట్ట హ్యాండ్సే కట్ చేయాలి. చూడండి, నేను ఎలా కట్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే 2 ఒకేసారి వేసి కట్ చేద్దామని చూశాను, కానీ ఎడ్జెస్ అనేది చాలా హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట. చాలా వేస్టేజ్ పోతుంది 2 ఒకేసారి వేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ వరకే విడివిడిగా తీసేసుకొని తర్వాత వచ్చేసి మొత్తం మిగతాదంతా కట్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక బ్లౌజ్ చూపిస్తాను మీకు, హ్యాండ్స్ వరకు ఎలా కట్ చేస్తాను అనేది. చూడండి, బుట్ట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లావుగా ఉన్నారనుకోండి, 1.5 మీటర్ లైనింగ్ తీసుకోండి, ఎక్స్ట్రాగానే పడుతుందన్నమాట. లేదు నార్మల్గా ఉంటే మీటర్ అయినా సరిపోతుంది. చూడండి, నేను ఆ చివరన ఈ చివరన తీసుకొచ్చి ఒకే దగ్గర వేసేసి ఫస్ట్ ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మనకు బుట్టకి ఏంటంటే లైనింగ్కి జాయింట్ పడకుండా, మెయిన్ క్లాత్కి జాయింట్ పడకుండా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఎక్స్ట్రా లేకుండా కట్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను బుట్ట కోసం పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఆ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. 2 ఒకేసారి వేద్దామని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ విడివిడిగా ఎక్స్ట్రాలన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసి బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ ఏం లేదండి, పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదనమాట. ఈజీగా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ హైట్ తెలిస్తే, చంకడం తెలిస్తే చాలన్నమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే వేసేసుకుంటున్నాను. నేను లోడింగ్ చేసేసి బుట్ట లేస్తాను చూడండి, అలా పెట్టేస్తానమాట. బుట్ట ఎలా స్టిచ్ చేస్తానన్నది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ వీడియో వచ్చేసి. హ్యాండ్ నాకు సైజుకి కూడా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇంకా నేను ఇక్కడ హైట్ చూసుకుంటున్నాను, ఓన్లీ హైట్కి మాత్రమే ఇక్కడ చూసుకుంటున్నాను. చూడండి, హైటు మొత్తం లాగినట్టుగా కాకుండా హైట్ ఎంత ఉందనేది ఇలా బుట్ట మనం వేసుకుంటే ఎలా లేస్తుంది మిడిల్లో అనేది చూసుకొని పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే హైట్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా నేను బుట్టలు ఇవ్వడానికి మళ్ళీ క్లాత్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ నాకు 6 ఇంచులు ఉంది. ఈ 1/2 ఇంచు కుట్లకు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఈ 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ ఇచ్చాను. అక్కడి నుంచి చూడండి, వెడల్పుగా ఒక 5 ఇంచులు ఎక్స్ట్రాగా ఇచ్చేసాను అనమాట. పైన లేవడానికి ఒక 1/2 ఇంచ్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ బుట్ట హ్యాండ్ కాబట్టి 6 ఇంచెస్ వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అక్కడ. లేదు ఇంకా బుట్ట లేసినట్టుగా కావాలంటే 2 ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇంకా ఈ 5 ఇంచెస్ నేను ఎక్స్ట్రాగా దేనికి తీసుకున్నాను, కుచ్చు కోసం అనమాట. మనం కుచ్చు పెడతాం కదా, దానికోసము. ఇంకా ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకొని చంక డౌన్ కూడా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాను చూడండి. ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం బుట్ట హ్యాండ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఇలాగే కట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా నాకు ఎక్కడ జాయింట్ పడదనమాట. దీనికి కస్టమర్కి బుట్ట అనేది మరీ ఎక్కువగా లేవకూడదు. ఎప్పుడు చూసినా బుట్ట హ్యాండ్సే పెట్టించుకుంటారండి. ప్రతి బ్లౌజ్కి బుట్ట హ్యాండే పెట్టించుకుంటారు వీళ్ళు. చూడండి, బుట్ట ఎక్కువగా లేవకూడదు కాబట్టి నేను పైన ఎక్స్ట్రా అనేది కొంచెం మాత్రమే పెట్టాను. ఇక్కడ కొంచెం కర్వ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి మనము. అలాగే మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేసాం కదా, అక్కడ వరకు కూడా ఒక టక్స్ ఇచ్చేసేయాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ పై నుంచి అక్కడ వరకు మనం బుట్ట పెట్టేసుకుంటాం అనమాట. సేమ్ కింద కూడా అదే 5 ఇంచెస్ పెట్టుకొని ఆపోజిట్లో అయినా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు. అది కస్టమర్ ఇష్టం అనమాట. ఇంకా బుట్ట కట్ చేసాం కదా, 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాము. ఈ మిడిల్లో మిగిలిన క్లాత్లో క్రాస్ బెట్లు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 3 రావాలన్నమాట. చూడండి, ఇంకా ఇప్పుడు నేను కట్ చేస్తున్న సైజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి నాకు సరిపోతుందండి. అదే లావుగా ఉంటే సరిపోదు కాబట్టి 1.5 మీటర్ లైనింగ్ తీసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే కింద నీట్గా లైన్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ కోసము. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పుట్ల కోసం అయితే క్లాత్ వేసుకోలేదు కదా, అందుకని మళ్ళీ నేను ఒక 1/2 ఇంచ్ వరకు కుట్ల కోసం ఒక లైన్ ఖర్చు కోసం పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసి టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. అలాగే బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఖర్చు వదులుకొని చూసుకోవాలన్నమాట. కింద పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హైట్ దగ్గరికి ఒక లైన్ ఇచ్చేసేయాలి. అలాగే ఈ సైడ్ వైపున కూడా ఒక లైన్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ సైజు చంకదింపు కూడా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి. పైన చంక టైట్ కుట్టు ఉంటుంది, చంక జాయింట్ కుట్టు ఉంటుంది కదా,
అక్కడ వరకు ఖర్చుతో సహా చూసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి నెక్ వచ్చిన దానికంటే ఒక పావించి పైకి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. కుట్టేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇంకొచ్చేసి చెస్ట్ లూజు ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు క్రాస్గా లాగినట్టుగా చూసుకోవాలి, వచ్చేస్తుంది. 8 ఇంచులు ఉందండి చూడండి. నాకు చెస్ట్ 8 ఇంచులు వచ్చింది, ఇక్కడ నడుము 8 ఇంచులు వచ్చిందనమాట. ఇదేంటి తేడాగా ఉంది బ్లౌజ్ అని చెప్పేసి నేను నడుము లూజ్ అయితే మళ్ళీ టేప్ పెట్టి చెక్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉందన్నమాట. అందుకని అలా వచ్చింది నాకు బ్యాక్ సైడ్లో. ఇంక ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ మనం కాజా పట్టు ఉంటుంది కదా, దాన్ని వదిలేసుకొని నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే నడుము చెస్ట్ సమానంగా ఉండవు, ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ తేడాతోనైనా ఉంటుంది, కానీ సమానంగా ఉండదన్నమాట. ఇంకా టేప్తో చెక్ చేసుకుంటే 30 ఇంచులు వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్ కోసం అయితే చిన్న సైజు కదా మనకి 30 నడుము లూజ్ అంటే చిన్న సైజే కాబట్టి 2 ఇంచెస్ పైన నెక్ లూజ్ పెడుతున్నాను అనమాట. కింద వచ్చేసి 2.5 పెట్టేసుకుంటున్నాను చూడండి. పైన 2 కింద వచ్చేసి 2.5 సరిపోతుంది ఈ కస్టమర్కి. ఇంక ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ తిప్పేసేయడమే. ఇంకా 1/2 ఇంచులో ఇలా రౌండ్ తిప్పేసుకొని ఇలా కొంచెం బాక్స్ షేప్ ఇచ్చాం కదా, పైకి వచ్చేసరికి కొంచెం పైకి ఇలా కట్ చేయడం వల్ల నెక్ రౌండ్గా వస్తుందన్నమాట. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని 1/2 ఇంచు బయటికి ఖర్చుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ సైజ్ ప్రకారం రావాలన్నమాట. ఇంకా చంక దింపు కూడా మార్కింగ్ ఇచ్చేసాం కదా, ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ 1.5 ఇంచులు చంక దగ్గర పెట్టుకొని రౌండ్ తిప్పేసుకోవాలి. మనకి ఇంకా ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ డాట్ అనేది ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటాము. చూడండి, ఆర్మ్ రౌండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు నాకు 7 ఇంచులకు 2 గీతలు ఎక్స్ట్రాగా ఉంది. ఇక్కడ కూడా నాకు సరిపోయింది. ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచు పైకి, 1/2 ఇంచు కూడా కాదు, ఒక లైన్ ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అనేది ఫాస్ట్గా చేసేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. ఎలా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయాలి. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ నడుము దగ్గర కొంచెం క్లాత్ ఆల్రెడీ క్రాస్ ఉంది, ఇక్కడ నేను ఇంకొంచెం తీస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా తీయడం వల్ల. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి, స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇంకా ఇలా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఈ మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఓపెన్ సైడు చంక భాగం వెళ్ళేటట్టుగా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని, కొంచెం క్రాస్ తక్కువే వచ్చిందిలేండి, ఎందుకంటే క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా. కొంచెం క్రాస్ ఎప్పుడు వేసే క్రాస్ కంటే కొంచెం తక్కువగా వచ్చింది. ఇక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చేసాను చూడండి నెక్ దగ్గర నేను. లేదంటే ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ ఇవ్వకపోతే ఫ్రంట్ నెక్ అనేది వీ షేప్లో అయిపోతుంది అనమాట. అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి. మనం బ్యాక్ పార్ట్ వేసేసి ఇచ్చినప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది తీసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కర్వ్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ హైట్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా చూసుకుంటే మనకు ఖర్చుతో సహా చూసుకుంటే అలాగే పెట్టేసేయండి. లేదు మీరు ఖర్చు కలుపుకోలేదంటే ఖర్చు యాడ్ చేసి పెట్టండి. నేను ఇక్కడ ఖర్చు చూసుకోకుండా ఫస్ట్ 11.5కి పెట్టానండి, కానీ ఖర్చుతో 12 పెట్టాలన్నమాట. నాకు అది గుర్తొచ్చి మళ్ళీ ఖర్చుతో 12 పెట్టాను. ఇక్కడ ఈ ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మనం తక్కువ ఇస్తే చేతి పైకి ఎక్కినప్పుడు చెస్ట్ భాగం అనేది కనిపిస్తుంది అనమాట. అదే ఎక్కువ ఇస్తే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అయిపోతుంది, కాబట్టి కరెక్ట్గా ఇవ్వండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, చెస్ట్ తక్కువలా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది అనమాట. అలాగే సైడ్ వైపున చంక దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడ వరకు కూడా ఖర్చుతో సహా చూసి లైన్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసుకొని 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర కుట్టుకొదిలేసి ఈ విధంగా నీట్గా బ్లౌజ్ సెట్ చేసుకొని చూడండి ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా మరీ ఎంత ఉందో అంత ఇవ్వకండి, కొంచెం తక్కువగా ఇవ్వండి. స్టిచ్ చేసేసరికి ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి డాట్స్ 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ వెడల్పు 2 ఇంచులు, డాట్ పొడవు 2 ఇంచులు అనమాట. ఈ సైజుకి సరిపోతుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో ఆర్మ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వచ్చేస్తుంది అనమాట. డాట్స్ పెద్ద కష్టమేమీ కాదు, వేసే విధానం అర్థం చేసుకుంటే ఈజీగా వేయచ్చు అనమాట. ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి.
ఇవి కట్టింగ్ అయిపోయాయి, స్టిచ్చింగ్ అయిపోయాయి అనమాట. కానీ నాకు వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది బిజీగా ఉండడం వల్ల. చూడండి మొత్తం కూడా నీట్‌గా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం నీట్‌గా మన లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కదలకుండా ఉంటుంది. ఇంకెక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి. నేను ఈ టక్స్ ఇయ్యకపోయినా డాట్స్ అయితే వేసేస్తానండి. ప్రతిదానికి టక్స్ ఏం పెట్టుకోననమాట. ఎందుకంటే అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడొచ్చేసి క్రాస్ బెల్టులు వచ్చేసి ఇక్కడ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌లో ఒక్కొక్క లేయర్ అయితే తీస్తానండి. అంటే 2 లేయర్స్ వస్తాయి. ఇంకా 2 లేయర్స్ స్టిచ్చింగ్‌లో చూసుకుంటాను. ఇంకా ఎక్కడన్నా క్లాత్ ఉంటే జెయింట్లు వేసి వేయడమా, లేదంటే లైనింగ్ క్లాత్ వేరే ఉంటే వేసుకోవడమా అలా చూస్తాననమాట. చూడండి సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ తీసుకొని ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇచ్చేసి ఇది వచ్చేసి ఒరిజినల్, దీనికి ఖర్చు ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి క్రాస్ బెల్టులు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ మనకి. ఇప్పుడు వచ్చేసి మీకు ఇలా అడ్డంగా ఫోన్ పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసేది నేను చూపించలేనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్‌లో జెయింట్ పడకుండా కట్ చేయాలి కదా బుట్ట హ్యాండ్స్. అందుకని నేను నిలువుగా ఫోన్ పెట్టి క్లాత్ అనేది ముందే పర్చేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఈ హ్యాండ్ వచ్చేసి ఈ చివరన పెట్టేసుకుంటున్నాను ఫోల్డింగ్ మీద. ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఆ చివరన పెట్టేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది, బ్లౌజ్ మొత్తం ఒకే డిజైన్‌లో ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. అయినా కూడా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఉన్నప్పుడు కూడా ఇలాగే అతుకులు పడకుండా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇటు పక్క మన పక్క ఉన్న బుట్ట హ్యాండ్ ఆ హ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ లీవ్స్ అనేది పైకి వచ్చేటట్టుంటే ఇలాగే వేయాలి. ఇటు పక్క వేసింది అటు చివరన వేసాను చూడండి, అది తిప్పేసి వేసుకుంటే 2 హ్యాండ్స్కి లీవ్స్ అనేది ఒకే సైడ్ వచ్చేటట్టుగా వస్తుందన్నమాట. అంటే ఆ చివరన మనం హ్యాండ్ జెయింటింగ్ వేసేది వెళ్ళిపోవాలన్నమాట. అలా వేయాలి. అది నెక్స్ట్ టైం వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అర్థం అవ్వకపోవచ్చు. నేనైతే బుట్ట హ్యాండ్స్ వచ్చినప్పుడు ఒకే డిజైన్లో ఉన్నప్పుడు ఇలా కట్ చేస్తాను. ఈ చివరన ఒక హ్యాండ్, ఆ చివరన ఒక హ్యాండ్ తీస్తాను. అదే డిజైన్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఈ చివరన హ్యాండ్ ఎలా వేసానో ఆ చివరన కూడా ఇటు తిప్పే వేస్తాను అనమాట హ్యాండ్. అలా వేసినప్పుడు మనకు లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ వచ్చినప్పుడు ఒకే పొజిషన్లో వస్తాయన్నమాట. అది గుర్తుంచుకొని కట్ చేసుకుంటే ఎంత పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా బుట్ట హ్యాండ్కి జెయింట్ పడడం అనేదే ఉండదన్నమాట. నేనైతే బుట్ట హ్యాండ్స్ ఎప్పుడు వచ్చినా ఇలాగే కట్ చేస్తాను. ఇంకొకసారి ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఏవైనా ఉన్నవి వస్తే మీకు రెండిటికి కూడా జెయింట్ పడకుండా ఎలా వేసుకోవాలనేది ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు పెడతాను. ప్రజెంట్గా అయితే నాకు సేమ్ ఒకే బ్లౌజ్ ఉంది, అంటే ఒకే డిజైన్ ఉంది కాబట్టి ఇలా వేసి కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఇంకా మొత్తానికి కటింగ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.